సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. పలు పెద్దలను కలవనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అమిత్ షాతో ఈ రోజు భేటీ అయ్యి తెలంగాణలో వరదల పరిస్థితికి సంబంధించి దానికి సంబంధించి జరిగిన నష్టం గురించి కూడా ఆయన వివరించనున్నట్లుగా తెలుస్తుంది. సో అమిత్ షాని అంటే కేంద్రాన్ని సాయం చేయాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూసినట్లయితే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. నేరు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి అంచనాల నివేదికను అమిత్ షాకు సమర్పించి కేంద్ర సాయం కోరనున్నారు. అలాగే టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు అగ్రనేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్ కలుసుకోనున్నారు. తనను పీసీసీ చీఫ్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. కాగా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పు అంశాన్ని అధిష్టానం దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు నిన్న ఢిల్లీకి చేరుకున్న మంత్రి పొన్నం క్రిప్కో చైర్మన్ చంద్రపాల్ సింగ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడికి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. 7 గంటలకు ఆయన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ 23 చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారనే చర్చ జరుగుతుంది. వారందరికి కూడా రాష్ట్రంలో ఇటీవల వరద పెద్ద ఎత్తున కూడా ఖమ్మం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఆ విధంగా అనేక జిల్లాలను కూడా ఆ వరద తీవ్రతతో పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయడం జరిగింది. ఇప్పటికే అంచనాకు సంబంధించి రాష్ట్రంలో కేంద్రం సంబంధించిన ఒక బృందం కూడా పర్యటిస్తుంది. ఆ బృందం అంచనా కూడా ఇప్పటికే వేస్తుంది. దాదాపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కూడా తెలంగాణ ఇటీవల పర్యటించారు. అదేవిధంగా సెక్రటేరియట్ లో ఫోటో ఎగ్జిబిషన్ లో ఆయన ఏ విధంగా వరద ప్రభావిత ప్రాంతాలు దెబ్బతిన్నాయి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సైతం కూడా పర్యటించారు. ఏ విధంగా రైతాంగంతో పాటు సామాన్య ప్రజలు నష్టపోయారు అనే అంశాన్ని కూడా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వివరించారు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఒక అంశాన్ని కూడా పేర్కొన్నారు, తెలంగాణకు సహాయం అందించాలని. అదే అంశాన్ని కూడా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి కూడా విజ్ఞప్తి చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ రోజు రాత్రిలోగా కలుస్తారా లేదంటే రేపు ఉదయం కలుస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. మరోవైపు పార్టీకి సంబంధించి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో అదేవిధంగా సోనియా గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలను ఇటీవల నూతన పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ని కూడా ఈ రోజు తీసుకొని వెళ్లి నేరుగా పార్టీ ముఖ్య నేతల్ని కలిసి కమిటీల ఎంపిక కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక కావచ్చు, అదేవిధంగా కేబినెట్ యొక్క విస్తరణ దాదాపు 6 మందికి కేబినెట్ ఇంకా చోటు ఉంది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత సమావేశం సందర్భంగానే దీనిపైన క్లారిటీ వస్తుందని అందరూ ఊహించినప్పటికి కూడా కేవలం నూతన పీసీసీ ప్రకటన మాత్రమే జరిగింది. అందులో భాగంగానే కేబినెట్ విస్తరణ పెండింగ్ ఉంది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ సంబంధించిన అంశం కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు పార్టీ అగ్రనేతలతో కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.